హాయ్ ఫ్రెండ్స్. ఎవరైతే హెచ్ఆర్ ఫీల్డ్‌లో కెరీర్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళ కోసం ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. లైక్ పార్ట్ టైమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ వచ్చేద్దాం డీటెయిల్స్‌లోకి. ఏంటంటే కంపెనీ వచ్చేసి ఆన్‌లైన్ జోన్ అనమాట. ఈ కంపెనీలో ఒక మంచి ఛాన్స్ అనేది ఇస్తున్నారు మనకి. ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా జాబ్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను క్లియర్‌గా చెప్తాను. ఇది చాలా మంచి హెల్ప్‌ఫుల్ ఆపర్చునిటీ‌గా. సో, ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఎవరు మిస్ చేయొద్దు. ఓకే. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి ఇది రోల్ వచ్చేసి ఫస్ట్ హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ రోల్‌లో పార్ట్ టైమ్ ఆర్ రిమోట్ వర్క్ ఆప్షన్స్ 2 ఉంటాయన్నమాట. అండ్ అండ్ సో, ఓకే. 2 టైప్స్‌గా ఉంటాయి మీకు ఛాన్సెస్ అనేది హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఇదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఓకే. అండ్ కంపెనీ నేమ్ ఆన్‌లైన్ జోన్. ఓకే. అండ్ ఈ కంపెనీ వచ్చేసి మెయిన్‌గా హెల్త్ ఫుడ్స్ అండ్ కాస్మెటిక్స్‌లో స్పెషలైజేషన్ చేసింది. విత్ ఏ ఫోకస్ ఆన్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ కూడా. ఇది ఇది దీని స్పెషలైజేషన్ ఈ కంపెనీ. సాలరీ వచ్చేసి వీళ్ళు మనకి ఆఫర్ చేస్తుంది 2,00,000 నుంచి 3,00,000 పర్ యానమ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనసెస్ కూడా వీళ్ళిస్తారు అని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జాబ్‌కి ఇమ్మీడియేట్‌గా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకిది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఇక్కడ 0-1 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అసలు ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఉన్నా సరే 1 ఇయర్ వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అప్లికేషన్స్ అనేది. నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేది 15 ఉన్నాయి అని మెన్షన్ చేశారిక్కడ. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు చెక్ చేయండి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది కూడా. ఓకే. 15 పొజిషన్స్ వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేయండి. ఓకే. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మార్కెటింగ్‌కి క్యాంపెయిన్స్ చేయాలి. వాటిని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. వాటిలో మీరు హెల్ప్ చేయాలన్నమాట. మార్కెటింగ్ క్యాంపెయిన్స్‌కి. అండ్ సోషల్ మీడియా అకౌంట్స్‌ని మేనేజ్ చేయాలి. వాటిల్లోని ఎంగేజింగ్ కంటెంట్ అనేది మీరు క్రియేట్ చేయగలగాలి. మార్కెట్ రీసెర్చ్ అనేది చేయాల్సుంటుంది ఇందులో. కన్స్యూమర్ ట్రెండ్స్‌ని అనలైజ్ కూడా మీరు చేయాలి. అండ్ డిజైన్ టీమ్ కొలాబరేట్ చేయడము, అండ్ మార్కెటింగ్ మెటీరియల్స్ ప్రిపేర్ చేయడము, వాటి మీద కూడా మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి మెట్రిక్స్ మానిటరింగ్ అనేది కూడా మెన్షన్ చేశారు. లైక్ ఇదేంటంటే పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అనేవి మానిటర్ చేయాలి. రిపోర్ట్స్ అనేవి మీరు ప్రిపేర్ చేయాలి. అండ్ డైలీ టాస్క్స్ కానీ అండ్ ప్రాజెక్ట్స్‌లో మార్కెటింగ్ టీమ్‌కి మీరు సపోర్ట్ కూడా ఇవ్వాల్సుంటుంది. ఎలిజిబిలిటీ వచ్చి 18+ వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ అబోవ్. ఓకేనా? ఇంటర్మీడియేట్ అండ్ అబోవ్. ఇంటర్మీడియేట్ మాత్రం మినిమమ్. అండ్ ఫ్రెషర్స్ మీకేం ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదని కూడా మెన్షన్ చేశారు. ఉన్నా సరే 1 ఇయర్ వరకు నో ఇష్యూ. ఓకే. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా ఉండాల్సిందే అనమాట. ఓకే. ఇక్కడ మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ ఏబుల్ టు సెకండ్. యాహ్! ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ మస్ట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద హిందీ లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అండర్‌స్టాండ్ చేసుకోగలగాలి. అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇదైతే. కాంపిటీటివ్ సాలరీ ఉంటుంది. విత్ బోనస్ కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అది బోనస్ అనేది. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ వీటిల్లో మీరు ఎక్స్‌పోజ్ చేయగలగాలి. అండ్ ఛాన్స్ టు వర్క్ విత్ ఏ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ద హెల్త్ అండ్ కాస్మెటిక్స్ ఇండస్ట్రీ. ఓకేనా? ఇక్కడ మెన్షన్ చేశారు. హెల్త్ ఫుడ్స్ అండ్ కాస్మెటిక్ ఇండస్ట్రీలో మీరు మీకు మంచి ఛాన్స్ అనమాట గ్రో అవ్వడానికి. మీ వర్క్ అనేది సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ వీటిల్లో మీ వర్క్ అనేది మీరు ఎక్స్‌పోజర్ చేయగలగాలనమాట. ఓకే. క్లియర్‌గా ఇదొకటి చూసుకోండి. మీ రెజ్యూమ్‌లో సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఆ టీమ్ మేనేజ్మెంట్ ఈ స్కిల్ అనేది మీకు హైలైట్ చేయండి. ఓకే. అండ్ ఇది ఇక్కడ ఇంటర్న్‌షాల ద్వారా మీకు ఈ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ అప్లై నౌ అనేది క్లిక్ చేసి మీరు ప్రాసెస్ చేయండి. అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. మీ రెజ్యూమ్ ఇచ్చి
దీనికి ఒక డెడ్‌లైన్ డేట్ అయితే ఉంది. 18థ్ ఫిబ్రవరి 2025. ఓకేనా. ఇక్కడ అప్లై బైలో పెట్టాడు కదా చూడండి, 18థ్ ఫిబ్రవరి. ఆ డేట్ వరకే వాళ్ళు అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఆ డేట్ లోపే మీరు అప్లై చేసుకోండి. ఓకే. ఆన్‌లైన్ జోన్ అనే దాంట్లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ జాబ్. ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇది. మీకు మంచి కెరీర్ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ పార్ట్ టైమ్ జాబ్ కోసం చూస్తున్నారో ఈ జాబ్‌నైతే మిస్ చేసుకోకండి. ఓకేనా. అండ్ మీకేమన్నా అసెస్మెంట్ కానీ లైక్ వచ్చింది అంటే దాని రిలేటెడ్ మీకేమైనా సపోర్ట్ కావాలి అంటే కనుక కాంటాక్ట్ చేయండి. మాక్సిమం నేను సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తాను 100% విత్ ద చార్జెస్ అప్లికబుల్. నేను మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత చెప్పలేదు అనొద్దు. ఓకేనా. అండ్ ఈ ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరికైతే చూస్తున్నారో జాబ్స్ కోసం వాళ్ళకి షేర్ చేయండి. యూజ్ అవుతుంది ఎవరో ఒకళ్ళకైనా సరే. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం మీకు నోటిఫికేషన్ కావాలి అంటే కనుక బెల్ ఐకాన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఓకేనా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్లికేషన్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.